వయస్సు పైబడిన తర్వాత 60 సంవత్సరాల వృద్ధులకి జ్ఞాపక శక్తి, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, శరీర వాపులు మరి ముఖ్యంగా ఎక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళు తినకూడని పదార్థాలు, తినవలసిన పదార్థాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇందులో మనం రోజు తీసుకునే చిరుధాన్యాలు ఏవి తినాలి, ఏవి తినకూడదనేది ఇప్పుడు మనం చూసేద్దాం. మొదటిగా బాదం పప్పు. ఇందులో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. 97 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉండటం వల్ల వయస్సు పెరిగినా మెదడు చురుకుదనాన్ని ఎక్కువగా పనిచేసే విధంగా ఉంటుంది. రెండవదిగా వాల్‌నట్స్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. తర్వాత మూడవదిగా పిస్తా గింజలు. సాల్ట్ తక్కువ ఉన్నది తీసుకోవటం వల్ల మూత్రపిండాల చురుకుదనాన్ని ఈ పిస్తా గింజలు చేస్తూ ఉంటాయి. అలాగే నాలుగోదిగా బ్రెజిల్ గింజలు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల వాపులను తగ్గించి శరీర తత్వాన్ని సమతుల్యంగా ఉండడానికి ప్రభావితం చేస్తూ ఉంటాయి. బాదం గింజలు, వాల్‌నట్స్, పిస్తా గింజలు, బ్రెజిల్ గింజలు ఇవన్నీ కూడా శరీరంలో బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా శరీర వాపులను, జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే వయసు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వీటిని ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈ 4 గింజలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తినకూడని గింజలు ఏంటో చూసుకుందాం. తినకూడని గింజలు 4 ఉన్నాయి. అందులో మొదటిగా వేరుశెనగ గింజలు. బ్లడ్‌లో ఉండే విష పదార్థాలను బయటికి పంపించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే రెండవదిగా జీడిపప్పు గింజలు. గ్లైసెమిక్ ఎక్కువ ఉండటం వల్ల షుగర్‌ని ఎక్కువ పెంచటంలో ఉపయోగపడుతుంది. అలాగే మూడవదిగా మకాడామియా గింజలు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని ఎక్కువగా పెంచుతుంది. ఇది నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు. పిక్ యాడ్ చేస్తున్నాం. దాన్ని ఒకసారి మీరు చూడండి. నాలుగవదిగా పైన్ గింజలు. ఇది ఎంత ప్రమాదకరం అంటే వయసు పైబడిన 60 ఏళ్ల సంవత్సరం వాళ్ళు ఖచ్చితంగా బీపీ, షుగర్ లాంటి టాబ్లెట్స్‌ని వాడుతూ ఉంటారు. వారిలో ఈ గ్లైసెమిక్ గింజలు అనేవి విషపూర్వకంగా మారి ఈ టాబ్లెట్స్ ప్రభావితాన్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి గింజలు పక్కన యాడ్ చేస్తున్నాం. దీన్ని చూడండి. ఒకవేళ ఇది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తీసుకుంటున్నట్లయితే దీన్ని వెంటనే ఆపేయండి. సో, ఈ 4 గింజల్లో తినాల్సినవి, తినకూడనివి చూసారు కదా! మీరు ఇవేమైనా తీసుకుంటున్నట్లయితే డెఫినిట్‌గా వీటిని ఆపేయండి. డాక్టర్ సూచన మేరకు ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సినవి, యూజ్ చేయనివి మీ వరకు తీసుకొనొచ్చాం.